ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా అడుకోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీషర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రైరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే. ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేనేమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో. బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్, నా జీన్స్ ప్యాంటు టీషర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీషర్ట్లు ఎవరు ఇచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం విచిత్రం ఈ రాసనగరుకు నానా వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడు చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా, కోస్కో పెప్సీ కోలా, వేసుకో కోకా కోలా టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలన్నీ ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. తంబి దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నాడు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టడం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. నీ పొట్టి ఫ్యామిలీ. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నావు. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా. జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు. నీకు కండిపా ఉద్యోగం వచ్చింది. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదుకు. బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా, మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. నాన్న ఉంటాను. బాయ్. లెటర్ పోడు. జాగ్రత్త. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే. వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. ఎలాగబ్బా? ఏం చేద్దామబ్బా? చాలా కష్టపడ్డావు కానీ ఆ పర్సు ఇవ్వు, అందులో ఏం లేదు. హాయ్. మరెందుకు పెట్టుకున్న పర్సు? వేస్ట్ ఫెలో. అమ్మాయి డల్ అవ్వకు, మంచి బేరం చూపిస్తాను. అచ్చుడు. ఎవరతను? నా క్లోజ్ ఫ్రెండ్. వాడిని క్లోజ్ చేసి ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. వాడు ఫినిష్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. యు హావ్ అనదర్ 5000? ప్లీజ్. ప్లీజ్. బై.